కాశీ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి ప్రసిద్ధి చెందిన నగరాల్లో కాశీనగరం ఒకటి. ఆ నగరం గురించి కొన్ని రహస్యాలు తెలుసుకుందాం. కాశీనగరం అసలు భూమిపైనే లేదు, అది స్వయంగా శివుని త్రిశూలంపై ఉందనే నిజం వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మందిని లాగుతున్న ఈ మిస్టరీ వెనుక ఒక మహాయంత్రం దాగింది. అవును, కాశీ ఒక నగరం కాదు, ఇప్పటి వరకు మానవుడు నిర్మించిన అత్యంత పెద్ద శక్తి యంత్రం, ఎనర్జీ యంత్రం. మన శరీరంలో 114 చక్రాలు ఉంటే అందులో 108 చక్రాల ఆధారంగా కాస్మిక్ జామెట్రీతో ఈ నగరాన్ని నిర్మించారు. దీనిని 5 పరిమాణాలతో అంటే 5 డైమెన్షన్స్లో డిజైన్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నగరం మొత్తం ఒక మానవ శరీరానికి ప్రతిరూపం. శరీరంలో 72,000 నాడులు ఉన్నట్లే కాశీలో 72,000 ఆలయాలు ఉన్నాయి. ఇందులో 468 ప్రధాన ఆలయాలు ఉంటే అందులో 54 శివ ఆలయాలు, 54 శక్తి ఆలయాలు. అంటే మన శరీరంలో ఈడ పింగళ స్త్రీ పురుష శక్తులకు సంకేతంలాగా ఈ నగరాన్ని డిజైన్ చేశారు. మన శరీరంలోని 5 మూలకాలను భూతశక్తి అని అంటారు. కంట్రోల్ చేసే శక్తి ఈ నగరానికి ఉంది. అంటే 72% నీరు, 12% భూమి, 6% గాలి, 4% అగ్ని, 6% ఆకాశం. ఈ పంచభూతాలపై పట్టు సాధిస్తే జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ శాస్త్రాన్ని భూతశుద్ధి అని అంటారు. ఈ 5 మూలకాలని కంట్రోల్ చేసే శక్తి ఈ నగరానికి ఉంది. అందుకే ఒకప్పుడు ఇది ఆధ్యాత్మిక, విద్య, వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లింది. చివరికి గౌతమ బుద్ధుడు కూడా తన మొదటి ఉపన్యాసం ఇక్కడే ఇచ్చారు. నలంద విశ్వవిద్యాలయం కూడా కాశీ జ్ఞానంలో ఒక చిన్న భాగమే. అందుకే అంటారు కాశీ భూమిపై లేదు, దీని శక్తి నిర్మాణం భూమికి కొంచెం ఎత్తులో ఉంది. ఇక్కడికి వస్తే సృష్టి మూలంతో కనెక్ట్ అవుతాం. అందుకే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలని అనిపించదు. మరి మీరు కాశీని ఎప్పుడు సందర్శిస్తున్నారు?